గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే మనం పాలకూర రొయ్యలు చేసుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ మనం పాన్ పెట్టేసుకుందాం, స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం అందులో ఆయిల్ పోసుకుందాం అనమాట. ఆయిల్ పోసుకున్నాక మనం తరుముకున్న ఉల్లిపాయలను అందులో వేసుకోవాలి. సో అవి కొంచెం ఎల్లో కలర్కి వచ్చే వరకు అందులో ఫ్రై చేసి దెన్ మనం మెంతం కూర వేసుకోవాలన్నమాట. మెంతం కూర వేసుకోవాలి, సోయా కూర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. అండ్ మనం అది కొంచెం ఫ్రై అయ్యే వరకు చూసుకుందాం. ఇప్పుడు రొయ్యల్ని వేసేసుకున్నాం కదా, వీటిని ఎండిన రొయ్యలు అంటాము. సో తర్వాత మనం వేసుకున్నది ఏంటంటే కొంచెం పసుపు వేసుకున్నాం, దెన్ పాలకూర వేసేసుకున్నాం అన్నమాట. చూడండి, ఇంత క్వాంటిటీ ఆఫ్ పాలకూర వేసేసుకున్నాం. సో ఇప్పుడు దాన్ని మంచిగా పైన మిక్స్ చేసుకోవాలన్నమాట. కర్రీ ఎంత బాగా అయిందో. సో అలా అది పాలకూర ఫ్రై అయ్యేంత వరకు మనం ఉంచుకోవాలన్నమాట. అలాగే స్టవ్ పైన కొంచెం కారం, కొంచెం ఉప్పు అన్నీ వేసుకోవాలన్నమాట. అండ్ దెన్ మనం అదంతా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎలా మంచిగా కర్రీ అవుతుందో. అండ్ ఇప్పుడు 10 minutes క్యాప్ పెట్టి చూసేసరికి ద కర్రీ రెడీ. ఎంత బాగా అయింది చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంది. సో ఇలా మనం పాలకూర రొయ్యలను చేసుకోవాలన్నమాట. మీకు కూడా నచ్చినట్టయితే వెంటనే మీ ఇంట్లో ట్రై చేసుకోండి అండ్ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.